శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రామాయణంలోని సుందరకాండ తత్వదీపిక చెప్పుకుంటున్నాం. ఈరోజు 14వ భాగం. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయ ఆదాయతేనై వదదాహలంకం నమామి తం ప్రాంజలి ఆంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం కిందసారి ఆంజనేయుడు తన గురించి సీతమ్మకి చెప్పుకున్నారు కదా. లాస్ట్లో ఏం చెప్పారు? వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవాంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా సమాశ్వసి భద్రం తే క్షీణ దుఃఖ ఫలాహ్యపిష్యసి అన్నారు. అంటే అమ్మ, నేను నా వానరుడను, ధీమంతుడగు రాముని దూతను. రామనాంకితమగు ఈ ఉంగరము చూడుము. ఈ ఉంగరము రాముడు సంగినాడు. నీకు ప్రత్యయము అంటే నమ్మకము కలుగుటకై తెచ్చితిని అని ఆశ్వాసము సీతకి కలిగించారన్నమాట. సరే, ఇప్పుడు తత్వదీపిక దీని యొక్క లోతైనది తత్వం గురించి చెప్తున్నారు ఇక్కడ మహర్షి. ఈ శ్లోకములో ఆచార్య స్వరూపము గోచరించును. హనుమ చెట్టుపై నుండి చాలాసేపు పరీక్షించును. తరువాత సీతారావణ సంవాదమై ఆర్తితో సీత ప్రాణత్యాగమునకు సిద్ధపడినప్పుడు రామకథను వినిపించెను. తర్వాత సీతమ్మకు కనపడి రాముని దివ్యమంగళ విగ్రహ సౌందర్యమును ఆత్మగుణములను వర్ణించను. తర్వాత తమకు రామునితో కలిగిన పరిచయమును వివరించను అన్నారు. అంటే ఇక్కడ ఏమిటి ఆ ఆచార్య స్వరూపం ఎలా ఉండాలి? ఇక్కడ ఫస్టు శిష్యుణ్ణి బాగా పరీక్షించాలి. అందుకని సీతమ్మని ఆంజనేయుడు ముందు పరీక్షించారు కదా. తర్వాత వాళ్ళకి వైరాగ్యం ఉందా లేదా కూడా తెలుసుకోవాలి కదా. వాళ్ళకి బాగా పరమాత్మని తెలుసుకోవాలి అని ఆకాంక్ష ఉందా లేదా కూడా తెలుసుకుంటారు. తర్వాత పరమాత్మ గురించి చెప్పబడుతుందన్నమాట. ఇప్పుడు సీతకు పూర్తిగా నమ్మకం కలిగింది. ఇప్పుడు సీతకు నమ్మకము కలిగించుటకు ఉంగరము నీయవలసిన అవసరము లేదు. మొదటనే ఇచ్చి ఉండవచ్చును, కానీ అట్లియ్యలేదు. దీనిలో శిష్యునకు జ్ఞానము ఉపదేశించటలోని క్రమమును హనుమ ప్రదర్శించను. అంటే ముందే భగవంతుని గురించి అందరికీ చెప్పేయకూడదనమాట. అంటే ఇక్కడ ఏమిటి, ముందే ఎందుకు అంగుళీకం ఇవ్వలేదు అంటే, అంగుళీకం అంటే మంత్రం కదా. ఆ మంత్రానికి అర్హత కూడా ఉండాలి. ఆ అర్హత లేనిదే ఇవ్వకూడదనమాట. ముందుగా భగవత్ కథను వినవలెను.
తరువాత భగవంతుని దివ్యమంగళ విగ్రహ సౌందర్యమును గుణములను ఎరుంగవలెను. వానిచే ఆకృష్టుడైన వానికి అట్టి భగవంతుని పైనను అట్లు గుణానుభవమును కలిగించిన ఆచార్యుల పైనను ప్రీతి కలుగును. ఆ ప్రీతిచే అభిముఖమైన తరువాత తన స్వరూపమును తన వృత్తాంతమును శిష్యును కరింగించును. అంటే ఏమిటి? ముందు నేను అనుభవ ద్వారా పొందాలి కదా. పరమాత్మ ఎవరు అని చెప్పే ముందు పరమాత్మ ఎవరో నీకు తెలిసి ఉండాలన్నమాట. అందుకని తన స్వరూపముని ఎరింగించను. భగవదనుభవమును తనకెట్లు కలిగినది, భగవదనుగ్రహము ఎట్లు లభించినది అనే విషయములను శిష్యునికి ఎరింగించును. అప్పుడు శిష్యునకు పరిపూర్ణమైన విశ్వాసం ఏర్పడిన తరువాత భగవదనుగ్రహము చే లభించిన మంత్రమును శిష్యునకు అందించును. ఈ క్రమమునే హనుమ పాటించను. అందుకని ఎవరు పడితే వాళ్ళకి మంత్రాన్ని ఇవ్వకూడదు. వాళ్ళ యొక్క శీలం ముందు పరిశీలించాలి కదా. వాళ్ళ మనస్సుని పరిశీలించాలి. వాళ్ళు దేనివైపు ఎక్కువ మొగ్గుతున్నారో తెలుసుకోవాలి. ప్రపంచమా దైవమా? అవునా? వాసనలు ఎక్కువగా ఉన్నవాళ్ళకి పరమాత్మని తత్వం తొందరగా అర్థం కాదన్నమాట. ఈ శ్లోకంలో ముందుగా వానరోహం, నేను వానరుడను అని చెప్పాను. వానరహ అంటే నరుడా అను సందేహము కలుగునట్లుండు భగవదనుగ్రహ పాత్రుల మహాపురుషులే వానరులు. అర్థమైందా? నరులుగా కనపడతారు కానీ వాళ్ళు మహా బుద్ధిగలవాళ్ళు అనమాట. అంటే నరుడు కాదు అని అర్థం అన్నమాట. వానరులు అందుచే ముందుగా తను భగవదనుగ్రహముచే జ్ఞానమును పొంది ఈ శరీరమును ఉన్నవాడనని చెప్పెను. మహాభాగే అని సీతమ్మను సంబోధించెను. భగవదనుగ్రహ పాత్రురాలగుట అనేది అదృష్టము కలది సీతయ్యని సంబోధించెను. మహాభాగే అంటే ఎంత అదృష్టం ఉంటే కానీ మంచి గురువులు దొరకరు. ఎంతో జ్ఞానం ఉంటే కానీ గురువుల్ని అర్థం చేసుకోలేరన్నమాట. అందుకని ఇక్కడ మహాభాగే అని సీతని సంబోధించు. చాలా అదృష్టవంతురాలివి, అవునా? భగవదనుగ్రహానికి పాత్రురాలు అయ్యేవు అని. కావున ఆచార్యుడు లభించిన నాడు శిష్యుడు మహాభాగ్యశాలి. ఇంకా అట్టి జ్ఞానము గల మహాపురుషుడగు భగవంతుని సందేశమును ముముక్షువకు జీవునికి అందించును. అందుచే అతడు దూత ఆ విషయమును తెలియజేయుచు దూత అనెను. అట్టి దూతగా నుండుట ధీమంతుడగు రామునికి రామస్య ధీమత, రామ అనుటచే ఆనందస్వరూపుడని, ధీమాన్ అనుటచే జ్ఞానగుణకుడని తెలియచున్నది. అంటే జ్ఞానవంతుడని. జ్ఞానానంద స్వరూపుడకు పరమాత్మ యొక్క దూతయే ఆచార్యుడు. ఆతడిచ్చడి రామనామాంకితముకు అంగుళీయకము కర్ర విభూషణమని ముందు పేర్కొనబడెను. అంటే చేతికి ధరించేది. మనం మంత్రజపం చేయాలి అంటే ఏం కావాలండి? చేతిలో ఒక మాల తిప్పుతాం కదా, అదే కరభూషణం అన్నా పేర్కొనబడినది. ఇది ఏ మంత్రము భగవంతుడే రక్షకుడను జ్ఞానమును మనకది ప్రసాదించును. ఈ నామముచే రాముడే ఎదురుగానున్నట్లు సీతమ్మకు కనపట్టును. అట్లు మంత్రమే భగవంతుని సాక్షాత్కరింపే సాధనము అన్నారు. అంటే ఫస్ట్ శ్రవణం, మననం, నిధిధ్యాసనం కదా. మననం అంటే మంత్రం అన్నమాట. మంత్రాన్ని పునశ్చరణం చేసుకోవాలి. అలా చేయగా ఆ మంత్రానికి అధిపతి అయిన పరమాత్మ మనకి లభిస్తారన్నమాట. ఈ ఉంగరము సీతమ్మకు ప్రత్యయము కలిగించును. నమ్మకమే ప్రత్యయము, అనుభూతి అనమాట. భగవదనుభూతిని కలిగించున్నది మంత్రము. ఉంగరము రామునిచే ఒసంగబడినది, ఆంజనేయునిచే తేబడినది. అష్టాక్షరీ మంత్రము నారాయణమునిగా అవతరించిన భగవంతుని చేతనే ఒసంగబడినది. అది గురువు ద్వారా శిష్యునకు లభించును. ఇంతకాలము బంధములో నుండి విలపించు సీతకు ఇప్పుడు ఓదార్పు లభించింది. ముముక్షువునకు మంత్రము లభింపగానే దుఃఖము పోవును, ఓదార్పు కలుగును అన్నారు. అందుకనే ఎవరికైనా సరే నేను ముందు మంత్రజపం చేయమంటానమాట. అది ఏకాగ్రతని కలిగిస్తుంది. ఏకాగ్రత ఏం చేస్తుంది? ఏకాగ్రత కలిగాక మనస్సు శుద్ధి అవుతుందన్నమాట. అందుకని కంపల్సరీ మంత్రాన్ని అక్షరలక్షలు చేయమని చెప్తారు. ఎందుకంటే ఇంత ఒకటి అంటే అది కొన్ని రోజులు చేయాలి అంటే మళ్ళీ మన మనస్సు జారిపోతుందన్నమాట.
అక్షర లక్షలు చెయ్యాలి అంటే దానికి ఒక పెద్ద దీక్ష. ఆ దీక్షలోని కంపల్సరీ మనం దాన్ని చెయ్యడానికి ప్రయత్నిస్తామన్నమాట. ఇట్లు శిష్యాచార్యుల మధ్య జరిగడి క్రమమును ఇందు వివరించను. గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తుం కరవిభూషణం భర్తారమివ సంప్రాప్త జానకి ముదితాభవత్ అన్నారు. అవునా? ఈ ఉంగరము చేతితో పట్టుకొని చూచుచూ సీత భర్తను పొందినట్లుగానే ఆనందము అనుభవించిన దాయను. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఉంగరమునకు కర విభూషణము అని ప్రయోగించను. నేను మామూలుగా సింపుల్గా చెప్పాను. ఇందులో ఈయన చెప్తున్నారు ఉంగరము వ్రేలికి ఆభరణము, కానీ దానిని ఇందు కర విభూషణమనుట రహస్యార్థమును సూచించుటకే. కరము పని చేయుటకు సాయపడున్నది. భగవంతుడు చేయు పని ఏముండును? సంకల్పమాత్రము చైతన్యాన్నయ్యో సిద్ధించును. అట్టి సర్వేశ్వరుని చేతికి విభూషణము జగద్రక్షణము. జగద్రక్షణము చేయునది సర్వేశ్వరుడు ఒక్కడే. సృష్టి స్థితి లయములు మూడును జగద్రక్షణమే. ఈ మూడును చేయు పరమాత్మయే రక్షకుడు. అధ్యవసాయము కలుగుటకు గురువు ఇచ్చిన మంత్రము సాయపడును. మంత్రంలోని ప్రణవము ఏంటి? ఓంకారం. జగద్రక్షకుడుకు పరమాత్మకే చెందినవాడు జీవుడను అర్థమును సూచించును. దాని వివరణము నమో నారాయణాయ అను మిగిలిన మంత్రము ఆ సర్వేశ్వరుని రక్షకత్వమును గుర్తించి వాని యందే భారము నుంచుట మంత్రము లభించిన నాడు లభించును అన్నారు. అంటే ఎప్పుడైతే మనకి ఆ మంత్రము లభిస్తుందో ఇంకా పరమాత్మ లభించినట్టే అన్నమాట. దానిని మననము చేయుచున్న మానసికముగా భగవానుడు కనపడినట్లే అగును. దాని వలన ఆనందము లభించును అనుకున్నారు. అంటే కృష్ణ అంటే కృష్ణయ్యమూర్తి మీకు కనబడుతోందా లేదా? రామ అంటే రామన్మూర్తి కనబడుతోందా లేదా? అంటే లభిస్తున్నాడు కదా. నువ్వు ఎప్పుడు ఎప్పుడు స్మరిస్తూ ఉంటే పరమాత్మ అప్పుడు నీకంటే ముందు ప్రత్యక్షం అవుతున్నారు. అంటే ఏమిటి? పరమాత్మ మెల్లిగా 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 అనుగ్రహాన్ని కలిగిస్తారన్నమాట. అన్ని ఆభరణములను విడచి అడవికి వచ్చిన రాముని వద్ద ఉంగరం ఎట్లున్నది? ఉంగరమును సీతమ్మకెట్లు పంపెను అని సందేహం ఏర్పడును. దీనికి సమాధానం మన పెద్దలు చెప్పారు. ఎవరి పేరు గల ఉంగరము వారి వద్ద ఉండదుట, ఒక్క రాజుల వద్దనే ఉండును. అది వారి ముద్ర. రాముడు ఇంకనూ రాజు కాలేదు, అందుచే అతని వద్ద రామాంకితమ్మకు ఉంగరం ఉండుటకు అవకాశము లేదు. ప్రియుని పేరుని చూచి ఆనందించుచుండుటకు అట్టి ఉంగరము సీతమ్మ వద్ద ఉండెను. అడవిలో ఉండగా ఉంగరమును పణముగా పెట్టి సీతమ్మ రామునితో ఆటలాడుచుండెను. రాముడు గెలిచెను. ఉంగరము రాముని వద్ద ఉండెను. ఆ సమయంలో మాయలేడి వచ్చెను. సీతమ్మ కోరికపై రాముడు సీతమ్మకు దూరమాయెను. అవునా? కోరికకై సీతమ్మ కోరింది కదా మరి బంగారు లేడిని తమ్మని, అలాగా ఆయన సీతమ్మకి దూరం అయిపోయాడు. కానీ ఆ ఉంగరం మటుకు రాముని దగ్గర ఉండిపోయింది అనమాట. దూరమాయను. రాముని వ్రేలికి ఆ ఉంగరము ఉండిపోయాను. ఆ ఉంగరమును ఇప్పుడు హనుమచే రాముడు పంపెను. దీనిలోని రహస్యార్థము చూడు. జీవుడు సతతము భగవంతుడే రక్షకుడు అను అర్థము గల ప్రణవమును ధరించి ఉండవలెను. ఆ ప్రణవమే రామ అయినది. ఇది చేతిలో ఉండుట అనగా భగవంతుని రక్షకత్వమును అనుసంధించుకొనుచుండుట. దానిని మరచుట ఉంగరము తన చేతిని లేకపోవుట అనమాట. అందుకని రాముని ఎప్పుడైతే మరచిపోయి లేడిని కోసం అవునా మోహపడిందో సీత, అప్పుడే రాముని దూరం అయిపోయింది అనమాట. అవునా? సీతమ్మ యొక్క చేతి ఉంగరము ఆటలో రాముని చేరింది అనగా భగవంతుడే రక్షకుడను నమ్మిక సీతమ్మ నుండి దూరమైంది. అట్లు దూరము కాగానే సీతమ్మ బంధనమున పడింది. అందుకనే ఇక్కడ కోరికలే బంధము అన్నమాట. మరలా ఆచార్యుల ద్వారా భగవంతుడు జీవునికి భగవద్రక్షకత్వమును గుర్తు చేయు మంత్రమును పంపును. ఇది రామనామాంకితమగు కరవిభూషణము. రామనామముచే లేదా ప్రణవముచే తెలియజేయబడినది భగవద్రక్షకత్వ జ్ఞానము లేదా భగవదేకోపాయత్వ జ్ఞానము అంటే ఏకోపాయత్వ జ్ఞానము అన్నారు. దానిని ఆచార్యుడు ప్రసాదించగానే భగవదనుభూతి కలుగును. అంటే అప్పుడు మనస్సు పరమాత్మ వైపుకి వెళుతుందన్నమాట. ఇవన్నీ నా జీవితంలో జరిగాయి కాబట్టి నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నాను అన్నమాట. అంటే
పెద్దలు చెప్పిన దాని అన్నీ కూడా నా అనుభవంలో జరిగాయి అన్నమాట. మానసికముకు భగవత్ సాక్షాత్కారము కలుగును, దుఃఖము తొలగును, ఆనందము లభించును. ఇట్టి రహస్యముగు అర్థమంతయు ఈ అంగుళీయక ప్రధానమున ఇమిడి ఉన్నది. తరువాత సీత భర్తృ సందేహముచే హర్షము నొందినదై హనుమను సమ్మానించుచు ఇట్లు ప్రశంసించెను. అనరోత్తమా, నీవు విక్రమము గలవాడవు, సమర్థుడవు, ప్రాజ్ఞుడవు, అందుచే నీవొక్కడవే ఈ రాక్షస స్థానముగు లంకను ఆక్రమించితివి అన్నారు. అంటే విక్రాంత, సమర్థ, ప్రాజ్ఞ అను 3 సర్టిఫికెట్లు సీత ఆంజనేయునికి ఇచ్చింది. 3 పదములను ఇచ్చట ప్రయోగించను. ఈ 3 బలము, శక్తి, జ్ఞానము కలవాడవని తెలియచున్నది. జ్ఞానము కలవాడకుటచే ఈ రాక్షస వాసవాస్థానమును ఆక్రమింపగలిగితివి. త్వయా ఏకేన, నీవొక్కడివే అనుడిచే శక్తి సూచించబడినది. ప్రదర్శితం అంటే మట్టు పెట్టితివి అనుడిచే బలము సూచించబడినది. జ్ఞానశక్తి బలములు 3ను గురువున కావశ్యకము అన్నారు. రాజస తామసములకు ప్రకోపములు గల శరీరము నుండి వాటిని వశపరుచుకొనుటకు జ్ఞానం అవసరము. తాను ఏకాకిగా నుండి బలిష్టములకు అనేకేంద్రియములను, ఇంద్రియాలు ఉంటాయి కదా చాలా బలిష్టమైనవేనా, మనస్సును బుద్ధిని వశపరుచుకొనుటకు సామర్థ్యం అవసరము. వాని అదిమి పెట్టుటకు బలము అవసరము. ఇట్లు జ్ఞాన శక్తి బలములు గల ఆచార్యుని ప్రశంసించను. అర్జునుడు కూడా అన్నాడు కదా, మనస్సు చాలా బలమైనది, దృఢమైనది, దీన్ని ఆపలేము అని అంటాడు కదా. బలవం దృఢం అన్నాడు. ఇట్లు జ్ఞానశక్తి బలము గల ఆచార్యుని ప్రశంసించను. అనరోత్తమా, పొగడదగిన పరాక్రమముతో 100 యోజనముల విశీర్ణముగు సముద్రమును గోష్పదము వలె నీవు దాటితివి. నీవు సామాన్యుడవగు నా వానరుడని నేననుకొనను. నీకు రావణుని వల్ల భయము లేదు, తొట్టుపాటు లేదు. నాతో మాట్లాడుటకు నీవు తగుదువు, అందుచేతనే రాముడు నిన్ను పంపినాడు. దుర్జయుడగు రాముడు నిరీక్షింపనిదే కార్యమును ఎవరిని పంపడు, అందులో ముఖ్యముగా నా వద్దకు పంపడు. ధర్మాత్ముడు, సత్య ప్రతిజ్ఞుడు అగు రాముడు భాగ్యవశమున కుశలముగా ఉన్నాడా? మహాతేజస్వి అగు లక్ష్మణుడు కుశలముగా ఉన్నాడా? సముద్రము చుట్టూను గల భూమిని కోపముచే ప్రజ్వలించిన ప్రళయకాలాగ్ని వలె దహింపలేడా రాముడు? అయినను ఊరుకున్నాడా? పోనిమ్ము, కుశలముగా ఉన్నాడు కదా అని చెప్పింది. అంటే ఎక్కడో రాముని మీద చిన్న కోపం ఉందన్నమాట. అంటే ఇక్కడ సీతమ్మ ప్రణయ రోషముచే రాముని కొద్దిగా ఆక్షేపించుచున్నది. కకుత్స నివంశంలో జన్మించిన వాడు కదా, పరుల పరిభవము నోర్వలేని వంశము కదా, ఊరకున్నాడేలా? భూమినే దహింపగలవాడు ఈ జలమును మాత్రము దహింపలేడా? భూమిని దహించుటకు ఒక బాణము, జలమును దహించుటకు వేరొక బాణము కావలియునా? తన వారికి పరిభవము కలిగినప్పుడు రక్షింపనని ప్రతిజ్ఞయా? కుశలి అయ్యుండియు భూమిని సముద్రమును దహింపలేడా? శక్తి లేనివాడా? శక్తి కలవాడైనచో దహింపడేమి అని కొంచెము కోపం వచ్చి మాట్లాడింది. మరలా మనసును సరిచేసుకుని ఇట్లనుచున్నది. దేవతలను కూడా అనుగ్రహించుటలో శక్తి గలవారు రామలక్ష్మణులు, సందేహం లేదు. కానీ నా దుఃఖములకే అంతము లేదనుకొందును. తనను తానే ఇక్కడ తక్కువ చేసుకుందనమాట. రాముడు కృషించి ఉండలేదు కదా, పరితపించటలేదు కదా, నన్ను పొందుటకే కార్యములు చేయబడుచున్నవా అని అడిగింది. దీనుడు సంభ్రాంతుడు అయి ఉండలేదు కదా, చేయవలసిన పనుల యందు మోహమొందుటలేదు కదా. రాజపుత్రుడకు రాముడు పౌరుషముతో చేయవలసిన పనులను చేయుచున్నాడా? మిత్రుల విషయమున మిత్రుడై సామధానములనడి ఉపాయముల రెండింటినీ, అమిత్రుల విషయమున జయించు కోరిక గలవాడుగాన భేదదండములను ఉపయోగించుచున్నాడా? ఆ మిత్రుల అపకారము చేసి మిత్రులచే ఉపకారమును పొందుచున్నాడా? దేవతానుగ్రహమును కాంక్షించుచున్నాడా? కేవల పౌరుషమును, కేవల దైవమును ఆశ్రయించి ఉండక రెండింటినీ సమానముగా ఆదరించుచున్నాడా? నేను దూరమగుడుచే నా యందు ప్రేమ లేనివాడు కాలేదు కదా. నన్ను ఈ ఆపద నుండి విడిపించునా?
ఎన్నడు సుఖములనే తప్ప దుఃఖములను అనుభవించుటకు తగని రాముడు అధికముకు ఇట్టి దుఃఖమును పొంది బాధపడటలేదు కదా. ఇలా ఎన్నో సందేహాలు సీతమ్మకి వచ్చాయి. కౌసల్య సుమిత్రుల క్షేమవార్త, భరతుని క్షేమవార్త తెలియచున్నదా? నా వలన రాముడు శోకముతో బాధపడటలేదు కదా. రాముడు కార్యాంతరాసక్తుడై నా విషయమును మరవలేదు కదా. సోదరుని ఎడ ప్రేమ గల భరతుడు రామునకు సాయముగా సైన్యమును పంపగలడా? ఇలా అడుగుతోంది. వానరాధిపతియగు సుగ్రీవుడు వానరులతో కలిసి నన్ను రక్షించుటకు వచ్చునా? సుమిత్రానందవర్ధనుడుగు లక్ష్మణుడు తన బాణములతో రాక్షసులను నశింప చెయ్యునా? తీవ్రమగు అస్త్రములతో యుద్ధములో చంపబడిన రావణుని కొద్ది కాలములోనే నేను చూడగలనా? బంగారముతో సమానమగు రంగుగల పద్మములతో సమానమగు పరిమళము గల రాముని ముఖము శోకముచే దీనమై ఎండచే ఇంకిన నీరుగల కొలంలోని తామర పువ్వు వలె వాడి ఉండలేదు కదా. ధర్మము కొరకు రాజ్యమును విడిచి అరణ్యములో నాతో కలిసి నడిచి భయము కానీ శోకము కానీ లేక వచ్చిన రాముడు నా ఎడబాటులో కూడా ధైర్యముగానే ఉన్నాడా? రాజ్యమును వదిలినను అరణ్యమునకు తీసుకొని వచ్చినను అరణ్యములో తాను నడిచినను నన్ను నడిపించినను రాముని ధైర్యము తొలగలేదు. కానీ నన్ను విడిచిపెట్టుటచే రాముడు ధైర్యహీనుడై ఉండును. రామునికి తల్లి కానీ తండ్రి కానీ వేరొకరెవరు కానీ ప్రేమలో నాతో సమానులు కానీ నాకంటే అదుకులు కానీ లేరు. రాముని ప్రేమ ఎంతయూ నాయందే ఉండును కానీ వేరొకరిపై ఉండదు. అంత ప్రేమగల రాముడు నిద్రాహారములు లేక బాధపడి సముద్రమును బంధించి వచ్చినచో నేను లేకపోయినచో రాముడు జీవింపడని నేనా రాముని వార్త వినునంతవరకే జీవించి ఉండదలంచితిని. ఇక్కడ తత్వదీపిక చెప్తున్నారు. నేను పరతంత్రను, రాముని సమ్మతి లేనిదే ప్రాణములను వీడుటకు కూడా అధికారము లేదు. అందుచే నేను చనిపోవట లేదు. కానీ కేవలము శరీరము నిలుపుకొనవలయున్నను కాంక్షచే కాదు. ఈ విధముగా సీత మధురార్థము గల మహార్థమగు మాటలను పలికి ఆ హనుమ మాటలను వినుటకు ఊరకుండెను. సరే, హనుమ ఏం చెప్తాడా అని ప్రతీక్షిస్తోంది. భీమ విక్రముడగు మారుతి సీతమ్మ మాటలను విని శిరస్సున అంజలి ఘటించి ఇట్లు బదులు పలికెను. అమ్మా, రామునకు నీవిచ్చట ఉన్నట్లు తెలియదు కదా. అందుచే ఇంద్రుడు సచీదేవి వలె నిన్ను తీసుకుని వెళ్ళలేదు. నీ వార్తను నేను వెళ్ళి చెప్పగానే విని రాముడు వానర సైన్యముతో వెంటనే ఇచ్చటకు రాగలడు. బాణములచే సముద్రమును బంధించి లంకాపురిని రాక్షస రహితముగా చేయగలడు. ఆ రాముని మార్గములో దేవతలే అడ్డు నిలిచినను రాక్షసులే నిలిచినను రాముడు వారిని కూడా చంపగలడు. నిన్ను కాంచలేక శోకముతో రాముడు సింహముచే పీడింపబడిన ఏనుగు వలె సుఖమునందుటలేదు. అమ్మా, నేను చెప్పిన మాటలన్నీ సత్యం. మలయము, వింధ్యము, మేరువు, మందరము, దర్ధురము అను పర్వతములపై ఒట్టు పెట్టుకున్నాను. మూలములపై ఫలములపై కూడా ఒట్టు పెట్టుకొనుచున్నాను. సుందరమగు నేత్రములు, సుందరమగు కుండలములు దాల్చిన పూర్ణచంద్రుని వంటి రాముని ముఖమును త్వరలో నీవు చూడగలవు. ప్రస్రవణ పర్వతం మీదనున్న రామచంద్రుని, స్వర్గముననున్న ఇంద్రుని వలె తొందరలో నీవు చూడగలవు. రాముడు మద్యమును సేవించుటలేదు. అడవిలో నివసించు తనకు విహితమైన కందమూలాదికములను పొద్దుపోయిన తర్వాత భుజించుచుండును. అంటే ఏకభుక్త. ఈగలను గాని దోమలను గాని పురుగులను గాని పాములను గాని శరీరముపై వాలుచున్నను పాకుచున్నను తొలగించుకునటలేదు. రాముడు నిత్యము నిన్నే ధ్యానించుచు నీ కొరకే శోకించుచు ఇతరమైన దాన్ని దేనిని తలచకుండా కామ పరవశుడై ఉండును అన్నారు. ఇక్కడ ఎంత బాగా చెప్పారు అంటే, యోగి పరమాత్మని తలుచుకునేట పరమాత్మ మదిలో ఉన్నప్పుడు యోగి ఏ రూపంలో ఉంటాడో అలా చెప్పారు. అంటే శరీరాన్ని విడిచినప్పుడు దాని మీద ఏది వాలినా అక్కడ మీకు ఆ స్పర్శ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే పరమాత్మ లోపలలాగా ప్రణవ జపం అన్నమాట. అవునా? నిన్నే ధ్యానిస్తూ పరమాత్మ గురించే శోకం పడుతున్నాడు అనమాట. రాముడు నిద్రపోవటలేదు. ఎప్పుడైనను నిద్ర పట్టినను సీతాయను మధురమగు నీ పేరునే పలుకును, మేల్కొనును. మనోహరమగు పండును గాని పువ్వును గాని చూచినప్పుడు హా ప్రియా అని గాఢముగా నిట్టూర్చుచుండెను.
దేవి, రాముడు నీ కొరకే తప్పించుచున్నాడు, నిన్ను గూర్చియే మాట్లాడుచున్నాడు, నిన్ను పొందుటకే పట్టుదలతో ప్రయత్నము చేయుచున్నాడు. సా రామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక సరన్ముఖే సాంబుదశేషచంద్ర నిసేవ వైదేహ సుతాభూవ అన్నారు. ఇట్లు హనుమ చెప్పిన మాటలు విని రాముడు బ్రతికియున్నాడని ఎరింగి శోకమును వీడినదాయను. రాముడు తనకు దూరమైనాడని, తన్ను విడిచి రాముడు బాధపడుచున్నాడని, రాముని శోకముతో సమానమైన శోకము కలదేయి ఉండెను. శరత్కాల ప్రారంభమునందు మబ్బులు కొంచెముగా మిగిలి ఉన్న చంద్రుడు గల రాత్రి వలె సీత భాషించుచుండెను. వర్షాకాలము గడిచినను కొద్దిగా మబ్బు ఉండడిచే చంద్రుడు పూర్తిగా ప్రకాశింపనట్లయే రాముడు సుఖముగా జీవించి ఉన్నాడని తెలిసినను, కొంత శోకము పోయినను రాముడు శోకించుచున్నాడన్న శోకము మాత్రము మిగిలి ఉండెను. పూర్ణచంద్రాన్నకు సీత హనుమంతుని మాటలు విని ధర్మార్థ సహితముగా ఇట్లు పలికెను. హనుమ, విషయముతో కలిసిన అమృతము వలె నీ మాటలున్నవి. అది విషముతో కలిసిన, ఎందుకంటే అక్కడ రాముడు ఉన్నాడు అనే సంతోషం, కానీ బాధపడుతున్నాడనే విషాదం అంటే విషం అన్నమాటది. నీ మాటలున్నవి. రాముడు అన్యమనస్కుడై లేడు, నన్నే తలచుచున్నాడని చెప్పితివి, అది అమృతం వలె ఉన్నది. కానీ శోకించుచున్నాడంటివి, అది విషం వలె ఉన్నది. పుష్కలముగా ఐశ్వర్యమందు కానీ, దారుణమగు ఆపదలో కానీ దైవము త్రాటితో కట్టినట్లు పురుషుని బంధించి లాగుకొని పోవును. ప్రాణములకు దైవము నివారింప శక్యమైనది కాదు కదా. ప్రాణులకు కృష్ణార్పణం. ప్రాణులకు దైవము నివారింప శక్యమైనది కాదు. లక్ష్మణుడు, నేను, రాముడు ఆపదలతో ఇట్లు బాధపడుచుండుట చూడుము. రాముడి శోకమునకు అంతమును ఎన్నడు పొందును? రాక్షసులను వధించి రావణుని నాశనము చేసి లంకను పెకిలించి నా స్వామి నన్నెప్పుడు చూచును? సంవత్సరము నిండక మునిపే నన్ను రక్షింప తొందరపడుమని రామునితో విన్నమింపుము. పదవ నెల నడుచుచున్నది. ఇంకా 2 నెలల రావణుడు నాకిచ్చిన గడువు మిగిలి ఉంది. అంటే ఇంకొక 2 నెలలు ఉన్నాయి. సోదరుడగు విభీషణుడు రామునకు తిరిగి నన్ను సమర్పించుమని ప్రయత్నముతో అనునయించెను. కానీ రావణుడు అంగీకరించలేదు. నన్ను తిరిగి రామునికిచ్చుట రావణునికి ఇష్టం కాదు. అతడు మృత్యువును పొందుటకే సిద్ధముగా ఉన్నాడు. విభీషణుని పెద్ద కూతురు అనల అను నామే తల్లి ప్రేరణచే నాకు ఆ సంగతి తెలియజేశను. తప్పక నన్ను నా ప్రభువు పొందగలడు. నా అంతరాత్మ పరిశుద్ధముగా ఉన్నది. రాముని యందనేక గుణములు కలవు. అందుచే రాముడు నన్ను వదలడు. రాముడు నన్ను తప్పక పొందగలడు. ఉత్సాహము, పౌరుషము, బలము, మార్ధవము, కృతజ్ఞత, విక్రమము, ప్రభావము రాముని యందు కలవు. జనస్థానములో సోదరుడు తోడు లేనిదే 14,000 మంది రాక్షసులను చంపిన రాముడు ఎప్పుడూ భయపడడు. పురుషశ్రేష్ఠుడగు రాముడు ఆపదచే చలించువాడు కాదు. రాముడనెడి దివాకరుడు తన బాణములనెడి కిరణములతో శత్రువులకు రాక్షసులనెడి జలమును తప్పగా ఇంకించగలడు అని చెప్పింది. అని మాట్లాడుచూ రాముని విషయమున శోకముతో కంటనీరు పెట్టుకుని ఇన్న సీతమ్మను హనుమ చూచి మరలా ఇట్లా నేను, అమ్మా, రాముడు నీ వార్తను నేను చెప్పగానే సైన్యంతో తప్పక రాగలడు. కానీ నేనిప్పుడే నిన్ను ఈ దుఃఖము నుండి విడిపింతును. నా వీపుపై కూర్చుండుము. నిన్ను వీపుపై కూర్చుండబెట్టుకుని సముద్రమును దాటించదను. నిన్నే కాదు, రావణునితో పాటు లంకను కూడా మోసుకొని పోగల శక్తి నాకున్నది. అగ్నిహోత్రుడు హోమము చేసిన ద్రవ్యములను ఇంద్రుని కర్పించినట్లు నిన్ను తీసుకువెళ్ళి ప్రశ్రవణ పర్వతముపై రామును కర్పింతును. వైదేహి, రాక్షసవధయందు పూనికతో నన్ను విష్ణువువలేనున్న రాముని లక్ష్మణుని ఇప్పుడే పూనికతోనున్న విష్ణువువలేనున్న రాముని లక్ష్మణుని ఇప్పుడే చూడగలవు. అంటే ఇద్దరిని చూడాలనుకుంటున్నావు కదా తల్లి, వాళ్ళు తప్పక ఇప్పుడే కావాలంటే నేను చూపించగలను. నా వీపుపై కూర్చుండుము, ఆలోచింపకము. చంద్రునితో రోహిణి వలె రామునితో కలియుము. చంద్రునితోనూ సూర్యునితోనూ మాట్లాడుచున్నట్లుగా నా వీపుపై కూర్చుండి ఆకాశమున పైనుంచి మహార్ణవమును దాటుము. నిన్ను తీసుకొని వెళుచున్న నన్ను అనుసరించి వచ్చుటకు లంకలోనున్న వారెవ్వరూ సమర్థులు కారు. నేను ఈ లంకలో
ఏ విధముగా వచ్చితనో ఆ విధముగానే మరలా నిన్ను తీసుకొని ఇట నుండి ఏగగలను అన్నాడు ఆంజనేయుడు. అందుకనే ఆంజనేయుని తలుచుకుంటే అన్ని కష్టాలు పోతాయి అని నమ్మకం యువుడికనమాట. ఇట్లు పలికిన హనుమ వాక్యములను మైథిలి విని హర్షముతో గొగ్గురు పొడిచిన అవయోములు కలదై ఇట్లనెను. హనుమా, ఇంత దూరము నన్ను నువ్వు వహింపవలనని అనుకొనుచుంటివి, అవునా? అది నీ సహజముకు కపిత్తం అనుకుందును అన్నారు. ఇంత స్వల్పమైన శరీరము గల నీవు నన్ను రాముని వద్దకు ఎట్లు తూసుకొని పోగలవు అని చిన్న సందేహం. అప్పుడు ఇంకా హనుమ చిన్న శరీరంతో సీతమ్మతోని మాట్లాడుతున్నారన్నమాట. సీత పలికిన మాటలు విని మారుతాత్ముడగు హనుమ ఇంతకు ముందెన్నడూ పరాభవమెరుగునివాడు పరాభవమును పొందినవాడై సీతకు నా బలము గాని శక్తి గాని తెలియదు, అందుచే ఈమెకు నా రూపమును చూపించదను అని తలంచి చెట్టు మీద నుండి క్రిందికి గెంతి సీతమ్మకు నమ్మకము కలుగుటకై శరీరమును పెంచనారంభించెను. మేరు పర్వతమంతా మందర పర్వతమంతగా పెరిగి ప్రజ్వలించుచున్న అగ్ని హోత్రముతో సమానుడై సీత ఎదుట నిలబడెను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆంజనేయుని ఒక్కసారి తలుచుకొని నమస్కరించండి. ఇక్కడితో సమాప్తం కాదు, 14వది సమాప్తం చేస్తున్నాను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.